కూర్చోండి. జానకి, తీసుకోండి. అమ్మని పిలు. అత్తయ్య గారు, అత్తయ్య రండి. ఏంటి జానకి? మీ అబ్బాయి గారు పిలిచారు. మన శ్రీను ఆద్యల పెళ్ళైంది కదమ్మా, ఆ తేదీని ప్రభుత్వ లెక్కల ప్రకారం నమోదు చేసుకోవాలి. అందుకే రిజిస్ట్రార్ గారిని తీసుకొచ్చాను. ప్రతి 6 నెలలకోసారి వాళ్ళ పెళ్లి జరుగుతూనే ఉంది బావగారు. అలా అయితే ఈ పాటికి ఎన్నిసార్లు వీళ్ళ పెళ్లి తేదీ నమోదు చెయ్యాలి? నువ్వు నోరు మూసుకుంటావా? అప్పుడు జరిగింది వేరు, మొన్న జరిగింది వేరు. ఎన్నిసార్లు జరిగినా పెళ్లి పెళ్లే కదండి. శ్రీనుని ఆద్యని పిలవండి. ఆ ఆద్య కాలేజ్ నుంచి ఇంకా రాలేదు బావగారు. వచ్చే టైం అయింది లేవే. మా రోజుల్లో ఇలాంటివేవీ లేవమ్మా. ఓ 100 మంది వచ్చి ఆశీర్వదిస్తే చచ్చినట్టు కాపురం చేసేవాళ్ళం. అందుకే కదా అత్తయ్య గారు నేను పద్మను వదలలేకపోతుంది. అంటే ఈ తరం వాళ్ళకి నమోదు చేయాల్సిందే బావగారు, చేయాల్సిందే. అదిగో సీన్గాడు వచ్చాడు. పద్మావతిన రావాలే, ఇంకా రాలేదేంటబ్బా? రా, కూర్చో. వచ్చేసింది. ఏంటి హడావిడి? ఇప్పుడు దాకా సాఫీగానే ఉందలే పద్మం, ఇప్పుడు నువ్వు వచ్చావు కదా ఇంకా మొదలవుద్ది హడావుడి. మన సీను ఆద్యుల పెళ్లిని రిజిస్టర్ చేయించాలని పెద్ద బాబు గారు ఆఫీసర్ని తీసుకొచ్చారు. రిజిస్టర్ చేయిస్తున్నారా? ఇప్పుడు పెళ్లి రిజిస్టర్ చేయించడం ఎందుకన్నయ్యా? వాడికి పెళ్ళైంది కదమ్మా, ప్రభుత్వం నిబంధనల ప్రకారం నమోదు చేయించాలి. వాణ్ణి అల్లుడుగా ఒప్పుకోనని కిషోర్ అన్నయ్య నిబంధన పెట్టారు కదా అని. సీనయ్య ప్రయోజకుడవుతున్నాడు. 3 నెలల తర్వాతైనా కిషోర్ గారు ఒప్పుకుంటారు కదా. ఆయన ఒప్పుకున్నా నేను ఆద్యని కోడలుగా ఒప్పుకోవట్లేదు కదా.